ఓం శ్రీ సత్యమ్మ తల్లి దేవతాయై నమః. శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి 60వ వార్షిక జాతర మహోత్సవ ఏండి అందరూ ఎలా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నట్టారా? ఈ అందరికీ తీపి గోరెట్టుకు వచ్చేసానండి. ఓ పాల చెవిటి పడేరంగా వివరాలన్నీ చెప్పేస్తానండి. మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరు తెలుసు కదండి. అమ్మలగన్న అమ్మ శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకి మీ అందరిని ఆహ్వానించేస్తున్నారండి. ఫిబ్రవరి 8వ తారీఖు అండి శనివారం ఉదయం 8:45 కలశ స్థాపన పూజలతో ఉత్సవాలు బ్రహ్మాండంగా మొదలైపోతాయండి. మరి ఏండో మరో ముఖ్యమైన కార్యక్రమం 9వ తారీఖు ఆదివారం అండి ఉదయం 9 నుంచి ఊళ్ళో కలశాల ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగిపోద్దండి. మరి చిన్న పెద్ద ఆడపడుచులు అందరూ కలశాలు ఎత్తుకుని ఊళ్ళో ఊరేగుతుంటే అబ్బబ్బబ్బబ్బా చూడడానికి 2 కళ్ళు సరిపోవనుకోండి. మా సత్యమ్మ తల్లి జాతర అంటే అలా ఉంటదండి. మరి అంతే కదండి. మరి జాతర జరిగిన రోజులు స్టేజీ ప్రోగ్రాంలు కూడా అదిరిపోతాయండి. మరి ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం ఉంటూనే ఉంటదండి. మరి చూడడానికి అందరూ వచ్చేయండి. మరి జాతరలో ఆఖరి రోజు అండి అన్నింటికంటే అద్భుతమైన రోజు అండి అన్న సమారాధన, అఖండ అన్న సమారాధన అండి. ఎప్పుడంటారా? 17వ తారీఖు అండి సోమవారం ఉదయం 11 గంటల నుండి సత్యమ్మ తల్లి ఆలయం దగ్గరే. మరి మీకు ఎన్ని పనులున్నా పక్కనెట్టేసుకునండి పెదపుల్లేరు సత్యమ్మ తల్లి జాతరకు వచ్చేయాలండి. మరి మర్చిపోకండి. ఊళ్ళో వాళ్ళతో పాటు దేశ విదేశాల్లో ఉన్న మన పెదపుల్లేరు వాళ్ళు అందరూ వచ్చేయాలండి. మన జాతరనే బ్రహ్మాండంగా జరుపుకోవాలండి. మరి మర్చిపోకండి. ఇట్లు సత్యమ్మ తల్లి జాతర వచ్చే కమిటీ సభ్యులండి. ఉంటానండి. మరి ఎక్కుపెట్టు విల్లులా దూసుకొచ్చే దాడిలా రుద్ర రూపాది శక్తిరా గణ విహారిణి వినాశిని మహిషాసురమర్దిని నివారిణి విమోచిని నయన భువన తారిణి విభూషిణి స్వరూపిణి గాయత్రి రూపిణి వివర్తిని మనస్విని కిం దుర్లభం కిం దుర్వరం కిం దుర్జయ